అయితే ఒక నిమిషం కేవలం తెలంగాణ కొట్లాడుకుంటే నాకు నచ్చుతలేదు. ఈడ కూడా కేవలం తెలంగాణ కొట్లాడుకుంటుంటే నాకు నచ్చుతలేదు. జరసేపాగు సార్. ఇప్పుడు పంచాయత్ అంది ఏంటంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు. ఫస్ట్ సెక్షన్ 89 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్లు ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా, ఎవరు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్లు ఉంటున్నప్పుడు మేమేమన్నాము అంటే, అసలు ఇట్లా కాదు, బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా కాదు, ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ఏవైతే ఉంటాయో బేసిన్, కృష్ణా బేసిన్లకి పరివాహకం మాకు తెలంగాణకి ఎక్కువ ఉంటున్నప్పుడు అసలు నీటి చట్టాల ప్రకారము, నీటి సూత్రాల ప్రకారం కూడా తెలంగాణకి ఎక్కువ రావాల్సినటువంటిది పక్కకు పెట్టి ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు చేస్తే మాకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. పైపెచ్చు 299 టీఎంసీలకి ఇవ్వని అన్నప్పుడు, ఇది మేము బచావత్ ట్రిబ్యునల్లో అవార్డు మా ఫేవర్ లో మేము తీసుకున్నాము, ఇప్పుడు నీటి సూత్రాల ప్రకారం కేటాయింపులు జరగాలనేటటువంటి దాని ప్రకారం మేము కొట్లాడుతున్నాము. ఇప్పుడు వార్ విత్ కేసీఆర్, అట్ ద సేమ్ టైం వార్ విత్ ఏపీ గవర్నమెంట్, ఎక్స్పోజింగ్ కేసీఆర్, ఫైటింగ్ విత్ ఏపీ, ఎక్స్పోజింగ్ కేసీఆర్ అండ్ ఫైటింగ్ విత్ ఏపీ, ఫైటింగ్ విత్ చంద్రబాబు, ఫైటింగ్ విత్ ఏపీ. మాకు వ్యక్తితో కాదు సార్, మాకు రాష్ట్రంతోనే సంబంధం. ఎందుకనంటే ఆయన పెద్దలు అన్నారు, శ్రీనివాస్ గారు అన్నారు, బేసిన్లు దాటి నీళ్ళు ఎత్తుకొని పోతున్నప్పుడు, ఇప్పుడు సరే మంచి అయిందా చెడైందా ఇంకోటి అయిందా, కానీ బేసిన్ పరివాహకం మాకు ఎక్కువ ఉంటున్నప్పుడు సార్ మీరు కర్ణాటకతో ఎప్పుడు, మహారాష్ట్రతో ఎప్పుడు ఫైట్ చేసేది? మేము అదే అంటున్నాం. ముఖ్యమంత్రి మనం కూర్చొని మాట్లాడుకోవాలి, కర్ణాటక మహారాష్ట్రతో. ఇప్పుడు ఆ పంచాయతీకి వచ్చినప్పుడు సింగిల్ లైన్ యాడ్ చేస్తా. ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి చెరువుల కుంటలకు మొత్తం 30 సంవత్సరాల యొక్క డేటా కావాలని దానికి కూడా అడ్డంపులు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ అన్నారు, అరే ఇప్పుడు ఒక క్లస్టర్ లెక్క చూడండి, ఒక్కొక్క దానికి క్లస్టర్ చూడండి, ఇక్కడ ఇవి ఏవైతే మైనర్ ఇరిగేషన్ కింద చెరువుల కింద లెక్కలు మీరు అడుగుతుండ్రో 30 సంవత్సరాలది ఉమ్మడి రాష్ట్రంలో ఎవరిది ఎక్కడైందో ఏమైందో తెలియదు. వీళ్ళు అసలే ప్రగల్భాలకు పోతే ఎక్కువ వాడుకున్నట్టేమో వాళ్ళు చెప్పుకున్నారు. ఆ డేటాను తీసుకొని పోయి మీరు సబ్మిట్ చేసి తెలంగాణకి అది కూడా హక్కు లేదు అనేటటువంటి తీవ్ర ద్రోహం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఫస్ట్ మమ్మల్ని అయితే ఈ పనులు చేసుకొని ఒక ఈజ్ అనే ఒక ఫ్లెక్సిబిలిటీ అయితే మనకు ఉండాలి, కొట్లాడుకోకుండా ముందుకు మాకు అడ్డంపుల్లో పడకండి అని మనం అన్నాం. మీరు అడ్డంపుల్లోనే గిట్ట అయినా కూడా పడితే జూరాల కెంచే కూడా మేము నీళ్లు తీసుకొని పోతామని తెలంగాణ కోసం నిటారుగా ముఖ్యమంత్రి నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్లేదానికి గానీ, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకునేదానికి గానీ అవకాశమే ఉంటే అది ఎప్పుడో జరిగిపోయాయి.